ట్రంప్ గవర్నమెంట్ ప్రజెంట్ హార్వర్డ్ యూనివర్సిటీని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని హైర్ చేసుకోకుండా బార్ చేశాడనమాట. యాక్చువల్గా ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా ట్రంప్కి హార్వర్డ్కి అసలు పడట్లేదు. హార్వర్డ్ వాళ్ళు కూడా ట్రంప్ మీద అగైనెస్ట్గా ఏదో కొన్ని పాలసీస్ మీద కేసు వేశారు. ఆ తర్వాత ట్రంప్ కూడా ఏమన్నాడు అంటే హార్వర్డ్ ఈజ్ ఎ జోక్ అన్నాడు. ఎందుకంటే అసలు ఈ యూనివర్సిటీ టాప్ వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్. ఆక్స్ఫర్డ్ ఒకటి, కేంబ్రిడ్జ్ ఒకటి, హార్వర్డ్ ఒకటి, ఇలాంటివి వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ యూనివర్సిటీస్ అనమాట. మన ఇండియాలో కూడా చాలా మంది పొలిటీషియన్స్ అక్కడ చదివి వచ్చిన వాళ్ళే. చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ కూడా నాకు తెలిసి హార్వర్డ్ యూనివర్సిటీలో చదివాడు అనుకుంటా. ఎందుకంటే టాప్ ఇంటలెక్చువల్స్ బయటకు వస్తారు ఆ యూనివర్సిటీలోంచి. లాలో కానీ లేకపోతే ఫైనాన్స్లో కానీ అంత గొప్ప యూనివర్సిటీ అది. అయితే ఏంటంటే ఆ యూనివర్సిటీలో ఎక్కువ ఫారెన్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు అనమాట. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో సీట్ రావడమే అదొక అదృష్టం. అది అంత ఈజీగా రాదు అది. సో అయితే ఏంటంటే ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీతో కలిసి దాన్ని బార్ చేశారనమాట.